నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి సబ్ కలెక్టర్గా సంజనా సింహ. వరద ముంపు గ్రామాలలో ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు వెల్లడి. పట్టణంలో జరుగుతున్న వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వరద ముంపుకు గురైన ప్రాంతాలలో ప్రభుత్వం తరపున అన్ని సహాయక చర్యలు చేపడుతున్నట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. 2022 IAS బ్యాచ్ కు చెందిన సంజనా సింహ సబ్ కలెక్టర్ గా గత నెల 31వ తేదీ తెనాలి సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. వరదల కారణంగా అత్యవసర పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన ఆమె గత వారం రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లు చెప్పారు. వరదల కారణంగా ఇళ్లలో నీరు చేరి ఇబ్బంది పడుతున్న వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించి వారందరికీ అవసరమైన ఆహారం, మంచినీరు వంటి సదుపాయాలను కల్పించినట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందించినట్లు చెప్పారు. ఈ వారం కూడా అధిక వర్షాలు ఉన్నట్లు సమాచారం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. పంట నష్ట ప్రక్రియ ప్రారంభించాల్సి ఉందని, పంట పొలాల్లో ఇంకా నీరు, ఇసుక ఉన్నందువల్ల అంచనా ప్రక్రియ చేసే అవకాశం లేదని, అవి తగ్గిన అనంతరం ఒకేసారి పంట నష్ట అంచనా ప్రక్రియ ప్రారంభిస్తామని సబ్ కలెక్టర్ సంజనా సింహ వెల్లడించారు. ఈ క్రాప్ బుకింగ్తో పాటు పంట నష్టపోయిన ప్రతి ఒక్కరి జాబితాను నమోదు చేసే విధంగా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. అంచనా పూర్తి అవగానే ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం బాధితులకు అందించనున్నట్లు చెప్పారు. పంటలతో పాటుగా వాహనాలు, తోపుడు బండ్లు వంటి వాటిని కూడా అంచనా వేసి నష్టపరిహారం అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. లాస్ట్ ఆదివారం అంటే 31st ఆగస్ట్ వరదల కారణంగా ఇమీడియట్గా జాయిన్ అవ్వమంటే ఆ రోజు రాత్రి 10:30కి వచ్చి జాయిన్ అయ్యాను. సో ఈ 1 వీక్ కూడా ఫ్లడ్ రిలీఫ్ వర్క్స్లోనే ఉన్నాము. మనకి 8 మండలాలు ఉన్నాయి. వాటిలో తాడేపల్లి, మంగళగిరి, కొల్లిపర బాగా ఎఫెక్ట్ అయ్యాయి. సో ఆ మండల్స్లో రిలీఫ్ వర్క్స్ చూసుకోవడం అండ్ ఇప్పుడు రిలీఫ్ వర్క్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఎన్యూమరేషన్ వర్క్స్ చేస్తున్నామండి. సో ఇలా ఈ లాస్ట్ 1 వీక్గా తిరగడం జరిగింది. సో క్రాప్స్ ఎన్యూమరేషన్కి వచ్చేటప్పటికి అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఆఫీసర్స్ ఇద్దరు కూడా దే ఆర్ స్టిల్ ఎన్యూమరేటింగ్. మ్యాక్సిమంగా హార్టికల్చర్లో మనకి బనానా, టర్మరిక్ అండ్ లైమ్ దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ఆ ఎస్టిమేషన్ ఇస్ స్టిల్ అండర్ వే. సో ఈరోజు రేపటి లోపల దే విల్ కంప్లీట్ ద ప్రాసెస్ అండ్ గివ్ ఎగ్జాక్ట్ ఫిగర్స్. వరి ఎస్టిమేషన్ కూడా అవుతోందండి. సో ఇంకా కొన్ని లాస్ట్ వీక్ మనం ఫ్రైడే, సాటర్డే వరకు చూసుకుంటే ఎస్టిమేషన్కి పంటల్లోకి వెళ్ళడానికి కూడా ఇంకా ఆస్కారం లేదు. చాలా ఏరియాస్లో వాటర్ ఇంకా రిసీడ్ అవ్వలేదు అండ్ ఈ ఫ్లడ్ వాటర్ వల్ల శాండ్, వేరే పార్టికల్స్ వచ్చి కూడా ఉన్నాయి. సో అదంతా రిసీడ్ అయిన తర్వాత ఒకటేసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేద్దాం ఎన్యూమరేషన్ అని గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ మేడం ఆదేశించారు. అలాగే మంగళగిరిలో చూస్తే మనకి వీవర్స్ ఎఫెక్ట్ అయ్యారు. సో వాళ్ళకి లూమ్ డ్యామేజ్, యాన్ డ్యామేజ్ అని, వాళ్ళు పిట్ లూమ్స్లో ఉంటారు కాబట్టి వాటర్ అక్కడికి వెళ్ళడం వల్ల లూమ్ మొత్తం పడిపోయి డ్యామేజ్ అయింది. సో అది కూడా ఎన్యూమరేషన్ చేశాం ఎంతమందికి పిట్ అండ్ లూమ్ డ్యామేజెస్ అయ్యాయని. కానీ ఈ డ్యామేజెస్ కంటే ముందర ఎవరి ఇంట్లోకి అయితే నీళ్ళు వచ్చి ఇనండేషన్ అయ్యిందో వాళ్ళందరినీ రిలీఫ్ సెంటర్స్కి తెచ్చాం కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఎసెన్షియల్ కమోడిటీస్ అయితే ఇచ్చేసాం. రైస్, అర్జీదాల్, షుగర్, ఆయిల్, పొటాటో, ఆనియన్ ఇవైతే ఫస్ట్ లాస్ట్ వీక్లో వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే లోపల కంప్లీట్ చేశామండి. ఇప్పుడు అవి కాకుండా లైవ్లీహుడ్ ఎస్టిమేషన్ బాగా చేస్తున్నాము. అలానే ప్రాపర్టీ డ్యామేజెస్ కూడా అయ్యాయి. ఇళ్ళకి కొన్ని రూఫ్ పడిపోవడం కానీ, కొంతమందికి డోర్స్ కొట్టుకుపోవడం, కొంతమందికి డోర్స్తో పాటు కాంపౌండ్ వాల్ కొట్టుకుపోవడం. సో అవన్నీ బాగా ఎన్యూమరేట్ చేసి పర్సెంటేజ్ లాంటిది డిటర్మైన్ చేసి ఇది పార్షియలీ డ్యామేజ్డా, ఇది ఫుల్లీ డ్యామేజ్డా, అది పక్కా హౌజా, కచ్చా హౌజా, లేకపోతే ఒక హట్లో ఉంటున్నారా, గుడిసెలో, అవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్లో ఎన్యూమరేట్ చేసి GOMS 5 కింద ఏదైతే కాంపెన్సేషన్ ఉందో అది ఇవ్వడం జరుగుతుంది. అలానే క్యాటిల్ షెడ్స్ చాలామందికి ఉన్నాయి. ఈ వరద ఇంకా నీటి ప్రవాహం వల్ల, హై ఫ్లో వల్ల అవి కూడా కొట్టుకుపోయాయి. సో క్యాటిల్ లాస్ యాజ్ వెల్ యాజ్ క్యాటిల్ షెడ్ లాస్ అది కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాం.
సో మనం తెనాలిలో రిలీఫ్ సెంటర్, దుగ్గిరాల్లో రిలీఫ్ సెంటర్, కాకుమాన్లో రిలీఫ్ సెంటర్, మంగళగిరి, తాడేపల్లి, ఎంటీఎంసీ అండ్ పొన్నూరు మున్సిపాలిటీలో రిలీఫ్ సెంటర్స్ పెట్టాము. యావరేజ్గా నంబర్ ఆఫ్ డేస్ ఇన్ అ రిలీఫ్ సెంటర్ కూడా వీ హ్యావ్ ఎన్యూమరేటెడ్. దాన్ని బట్టి ఎంతమంది పీపుల్ ఈ రిలీఫ్ సెంటర్స్కి వచ్చారు, ఎంతమందికి మనం ఎన్యూమరేషన్ చేసి ఫుడ్ సప్లైస్ కానీ క్లోతింగ్ యుటెన్సిల్స్ కానీ ఇవ్వాల్సి వస్తుందో అది కూడా మనం డీటెయిల్గా చేశాము. మళ్ళీ కూడా ఈ వీక్ మనకి హెవీ రెయిన్ టు వెరీ హెవీ రెయిన్ ప్రెడిక్షన్ ఉండడంతో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ప్రకాశం బ్యారేజ్లో కాస్త ఫ్లో పెరుగుతుంది అని తెలియంగానే మళ్ళీ కూడా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ని వాడి ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు షిఫ్ట్ టు రిలీఫ్ సెంటర్స్ అది కూడా మేము మళ్ళీ వీ హ్యావ్ సెటప్ రిలీఫ్ సెంటర్స్. పట్టణంలో వైభవంగా జరుగుతున్న వినాయక చవితి వేడుకలలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. తొలుత విఎస్ఆర్ కాలేజీ వద్ద గల మహాగణపతి విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ 40 వార్డుల్లో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో 40 వార్డుల్లో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని, ఎటువంటి విఘ్నాలు తలెత్తకుండా తొలి పూజగా విఘ్నేశ్వరుని పూజించుకుంటామని, ఈ సంవత్సరం ఎటువంటి విఘ్నాలు కలగకుండా తెనాలి ప్రాంతం మరియు ప్రజలు సుభిక్షంగా ఉండేలా విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పలువురు టీడీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. ओम राजाधिराजाय प्रथयताहिने यौ गामस्म देवी उपह्वये श्रीर्मादेव ब्रह्मानुपहरति एकदैव यजमान आस्तेदं ओम शांति शांति शांतिरस्तु। ओम यो वै आखते जैनैतास्ता सर्वे तवेभ्यो धिपे धिपे नमः संपूर्ण अनुग्रहकटा जय बोलो गणेश महाराज की। నమ్మకం
అభయ ఆయు ఆరోగ్యవలసిద్ధేకా వస్తువా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సుముఖ ఒక పక్కగా నిలబడి స్వీకరించండి. सर्वलोकानां वेंकटेशाय मंगलम श्री वेंकट బాగా తీస్తున్నారులే నువ్వు ఫోన్ పక్కన పెట్టి తప్పకుండా తెనాలి పట్టణంలో వినాయక చవితి సందర్భంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో 40 వార్డుల్లో కూడా ఒక్కొక్క వార్డులో 4, 5 ఎవరికి వారు దాదాపు 200-300 విగ్రహాలు పెట్టడమే కాకుండా విఘ్నాలు కలగకుండా చూడాలి. విఘ్నేశ్వరుడు అంటే తొలి పూజ మనం విఘ్నేశ్వరుడు చేసుకొని ఎలాంటి అవాంతరాలు లేకుండా విఘ్నాలు కలగకుండా జీవితంలో
మనం ఏం చేయాలనుకున్నా కూడా సాధించాలనుకున్నా కూడా విఘ్నేశ్వరుడి యొక్క సంకల్పం ఉండాలని చెప్పి మనందరం కోరుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈ పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరం ఎలాంటి అవరోధాలు లేకుండా అడ్డంకులు లేకుండా వాళ్ళ జీవితాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితంలో కొనసాగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి మనందరికీ తెలుసు విఘ్నేశ్వరుడు అన్నికి కూడా మూలం అని చెప్పి, మరి ఆ రకంగా మనం విఘ్నేశ్వరుని ఆరాధిస్తున్నాం, కొలుస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మనందరి జీవితాలు సుఖమయంగా ఉండాలని చెప్పి సమాజం అంతా కూడా సుఖశాంతులతో ప్రకృతి విలయతాండం లేకుండా ప్రజలు సుభిక్షంగా జీవించేలాగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.